వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైందన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఈ విపత్కర సమయంలో ప్రజలకు భరోసా ఇస్తూ సర్కార్కు సలహాలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. తండ్రి ఫామ్ హౌస్ లో ఉంటే కొడుకు ఇంగ్లాండ్ లో రిలాక్స్ అవుతున్నాడని విమర్శించారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ మరిచి సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో జగన్ కు 11 సీట్లే వచ్చినా ప్రజల్లో ఉన్నాడని, ఇక్కడ 39 సీట్లు వచ్చినా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనుకోని విధంగా విపరీతమైనటువంటి వర్షాలు పడడం వల్ల రాష్ట్రం అంతా కూడా అతలాకుతలమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రజలు అడుగుతా ఉన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ సమయంలో ప్రజలతో తిరుగుతూ వరద ప్రాంతాలు సందర్శిస్తూ ప్రజలకి భరోసా ఇస్తూ అవసరం అనుకుంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రధాన బాధ్యతలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కే పరిమితం అవడం అనేది చాలా బాధాకరం. ప్రతిపక్ష నేత అంటే ప్రభుత్వ అధినేతకి ఎంత బరువు బాధ్యత ఉంటుందో అంతే బాధ్యత వివరించాల్సినటువంటి స్థానం అది. రాజకీయాలు ఎలక్షన్లు వేరు, కానీ ఇలాంటి నేచర్ కెలామిటీ జరిగినప్పుడు రాజకీయాల్ని పక్కన పెట్టి ప్రజలకి కష్టాలు పడుతుంటే వారి కష్టాల్లో భాగం పంచుకొని వారికి భరోసా ధైర్యాన్ని ఇస్తూ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిది. ఆయన ఏ ఫామ్ హౌస్లో పడుకున్నాడో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్నటి వరకు గారాల కూతురు కవిత గారి బయలు కొరకు పడరాని పాటలు పడి బీజేపీ నాయకుల చుట్టూ తిరుగుతూ ప్రాధాన్యపడిన సందర్భం. సరే, కవిత గారు జైలు నుంచి బయటకు వచ్చినారు, ఇప్పుడు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. తండ్రి గారు ఫామ్ హౌస్కే పరిమితం అవుతే సుపుత్రుడైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ సమయంలో విలాస యాత్రలో ఉన్నారు. ఆయన ట్వీట్ చేశారు, ఇంగ్లాండ్లో ఎక్కడో టెలిఫోన్ బూత్లో 20 ఏళ్ల క్రితం ఫోటో దిగారంటే మళ్ళీ నిన్న ఫోటో దిగి పెట్టినాడు. ఇదాండి ఆయన బాధ్యత? ఇంగ్లాండ్ ఎంత దూరంలో ఉంది మనకి? మనకు శుక్రవారం నాడు వర్షాలు మొదలైనాయి, ఆ రోజే తీవ్రంగా వర్షాలు పడ్డాయి. శనివారానికి రావచ్చు కదా, వెనక్కి వచ్చి బాధ్యత నిర్వహించవచ్చు కదా, ప్రజలతో తిరగవచ్చు కదా. సోషల్ రెస్పాన్సిబిలిటీ మరిచి సోషల్ మీడియాలో ట్వీట్లు పెడతా ఉన్నాం. ఇప్పుడు ఆ ట్వీట్లను ఏమైనా పనికొచ్చావా అంటే పసలేని ట్వీట్లు. ముఖ్యమంత్రి గారు 2 రోజులుగా ఖమ్మంలో మహబూబాద్లో పర్యటనలు చేస్తూ ఉన్నాడు, రివ్యూలు చేస్తూ ఉన్నాడు, తగు సూచనలు ఇస్తా ఉన్నాడు, సహాయ సహకారాలని ప్రకటిస్తా ఉన్నాడు. ఇవి తెలియకుండా మొద్దు నిద్రలో ఉన్నారని, హెలికాప్టర్లు ఎందుకు వాడలేదని, మీ ధ్యాస అంతా కూడా విలాసవంత జీవితమే. హెలికాప్టర్లు సకాలం లేకుండా రోడ్డు మార్గాన పోయాడు. నిన్న పక్క రాష్ట్రం వాడు 10 హెలికాప్టర్లు పెట్టాడని, మనం ఎందుకు పెట్టలేదని. నీకు హెలికాప్టర్ మీద మోజు ధ్యాస ప్రజల కష్టాల మీద లేదు. ఆనాడు ప్రజల సొత్తుని ధరావతం చేసి ప్రగతి భవన్లు కట్టుకున్న మీరు విమానాలు కొనే ప్రయత్నం చేసినారు, హెలికాప్టర్ కొనే ప్రయత్నం చేసినారు. హెలికాప్టర్ ద్వారా పోయారా, విమానం ద్వారా పోయారా, కాలినడకన పోయారా, అది కాదు సమస్య. ప్రజల వంచన ఉన్నారా లేదా, ప్రజల కష్టాల్లో భాగం పంచుకుంటున్నారా లేదా, ప్రజల కష్టాలను తీర్చే దాంట్లో నిమగ్నమై ఉన్నారా లేదా అనేది ప్రధాన అంశం.